కార్పొరేట్ సేవలో జీవన్ దాన్, ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుకూలంగా నిబంధనలు. గడిచిన 10 సంవత్సరాల్లో ప్రైవేట్లోనే 98% బ్రెయిన్ డెత్స్. 1424 బ్రెయిన్ డెత్లతో 5060 ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగినాయట. అవయవ మార్పిడితో కోట్లు గడిస్తున్న ప్రైవేట్ దవాఖానాలు. సర్కార్ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం 2%కే పరిమితం. 10 ఏళ్లలో ఒక్కటే బ్రెయిన్ డెత్ గుర్తించిన గాంధీ, 32తో సరిపెట్టిన నిమ్స్, సింగిల్ డిజిట్ వద్దే ఉస్మానియా. కారణాలు వెతికి ప్రభుత్వానికి నివేదించని జీవన్ దాన్, అవయవాలకు నోచుకొని సామాన్యులు. ఇది ఓన్లీ ఈ ఆర్గాన్స్, అంటే ఇప్పుడు కిడ్నీ ఖరాబ్ అయిన 2 ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే కొత్త కిడ్నీ కావాలి వేరే వాళ్ళ దగ్గర నుంచి. సో మనకి డోనర్స్ ఎవరు దొరకరు సామాన్యులకి. ఏం చేయాలా? జీవన్ దాన్ అనేది ఒకటి ఉంటుంది మనకి ఆర్గనైజేషన్. ఈ జీవన్ దాన్లో అప్లై చేసుకుంటే మన సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు మనకు ఆ కిడ్నీ వస్తుంది అనమాట. ఆయా హాస్పిటల్ మనకు ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది. ఇది సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన ఈ జీవన్ దాన్ పూర్తిగా కార్పొరేట్ హాస్పిటల్ల కబంధ హస్తాల్లో ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇది చాలా భయంకరమైన స్టోరీ. ఇది అసలు పేషెంట్లని నాకు తెలిసిన కొన్ని హాస్పిటల్స్ అయితే కోమాలో ఉండి ట్రీట్మెంట్కి ఒకవేళ గట్టిగా ట్రీట్మెంట్ చేస్తే ఆయన బతికి బట్టగడతాడు అన్న అవకాశం ఉన్నా ఆయన ఎప్పుడు చచ్చిపోతారు అనేది ఎదురు చూస్తే కార్పొరేట్ హాస్పిటల్స్. ఎందుకంటే వీళ్ళు ముందుగానే డీలోకే చేసుకుంటారు ఆ ఫ్యామిలీతో. మనం మొన్న ఇదే వెలుగులో ఒక వార్త చూసినాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరంగల్లో ఒక యాక్సిడెంట్ కేసు అయింది, కోమాలోకి వెళ్ళిపోయింది, బ్రెయిన్ డెడ్ అయింది. ఆ హాస్పిటల్ తేల్చింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాలి, హైదరాబాద్ తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారట అంటే అంబులెన్స్ డ్రైవర్లతో పాటుగా అందరూ కొల్యూడ్ అయిపోయి పలానా హాస్పిటల్ తీసుకెళ్దాం అని స్టార్ట్ చేస్తారట. ఇక డీల్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత వాళ్ళకే మీరు ఇప్పుడు ఈ ఆర్గాన్స్ డొనేట్ చేయండి అని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తారు. అవసరమైతే వాళ్ళు పేదవాళ్ళు అయితే మీకు 4 లక్షలు 5 లక్షలు ఇస్తామని వాళ్ళ చేతిలో 4-5 లక్షలు చేతిలో పెట్టి ఆ బాడీ ఆర్గాన్స్ అన్ని ఆ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటుంది. ఇక్కడ ఒక వెసులుబాటు ఏమున్నదంటే జీవన్ దాన్లో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఈ ఒకవేళ ఆ పేషెంట్ వాళ్ళ హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్ పేషెంట్లకి ఆ ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు. ఆ హాస్పిటల్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒకవేళ హాస్పిటల్లో ఎవరు లేకపోతే నెక్స్ట్ వేరే హాస్పిటల్స్కి ఇవ్వచ్చు. అంటే ఆ పూల్లో ఎవరైతే ఉంటారో దాంట్లో వాళ్ళకి డొనేట్ చేయాలి ఆ ఆర్గాన్స్ని. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే చాలా తెలివిగా ఆ హాస్పిటల్కి రావడంతోనే వాళ్ళకి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేసి ఆర్గాన్స్ అని తీసుకొని ఆ హాస్పిటల్లో ఎవరైతే డబ్బులు కట్టగలుగుతారు, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 15 నుంచి 20 లక్షలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఆ ఆర్గాన్ డొనేట్ చేసేస్తారు. వీళ్ళకు 3-4 లక్షలు ఇస్తారు, మిగతా అన్ని జేబులు వేసుకుంటారు. ఇది పెద్ద మాఫియా ఇది. మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పోతలేరు? గాంధీ హాస్పిటల్ ఒక్క బ్రెయిన్ డెత్ అయింది, ఉస్మానియా సింగిల్ డిజిటే ఉంది, ఒక్క యశోదలో దాదాపు 1000కి పైన బ్రెయిన్ డెత్ కేసులు నమోదైనాయి. ఎట్లా అయింది మరి? పెద్ద క్రైమ్ ఇది. అసలు నాకు తెలిసి వీళ్ళు అసలు దేవుడు అనేటోడు ఉంటే, ఒక పాపము పుణ్యం అనేది ఏదన్నా ఉంటే వీళ్ళు అసలు పురుగులు పడి వస్తారు. అంటే ఈ శవాల మీద పేలాలు ఏరుకునే ఈ బ్యాచ్ నాశనం అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు మొత్తం చేసేది ప్రజల ప్రాణాలతో ఆట. ఎన్ని కుటుంబాల ఉసురు పోసుకుంటారు?